చూడండి, దేవునికి మనుషులకు మధ్యగా ఒక మధ్యవర్తి లాంటి వాడు వచ్చాడు. ఎవరు ఈ మధ్యవర్తి? దేవుని కోపం ఏంటి? మొత్తాన్ని నశింప చేయాలి. మనుషుల్నే కాదు, అహరోను మీద కూడా తన కోపాన్ని చెప్పాడు. అతను కూడా నేను సంహరింప చేస్తాను అని అంటే, ఈయన 40 రోజుల పాటు రాత్రి పగళ్ళు కలిసి మోకరిల్లి సాష్టాంగపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, మధ్యవర్తి ఎవరు? ఈ మధ్యవర్తి యెహెజ్కేలు గ్రంథంలో చాలా స్పష్టమైన మాట రాస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30 వచనం. ఇదిగో ఈ మధ్యవర్తి ఎలాంటి వాడై ఉంటాడు చూడండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు, అందరూ చాలా జాగ్రత్తగా వినండి, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని. ఎవరు తగినవాడు? బద్దలైనటువంటి సందులలో నిలిచేవాడు. ఎవరు? ఈ బ్రద్దలైన సందు ఎందుకు ఏర్పడిందనంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అతిక్రమం, లోబడనొల్లని జనాంగం, దేవుని మాటను విననొల్లని ప్రజలు. నువ్వు ఎలా ఉన్నావు? ఈ రాత్రి కాలపు సమయంలో మధ్యవర్తిగా మోషే వ్యవహరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి ఆ రోజే నాశనం చేస్తాను అని అంటే, లేదు లేదు ప్రభువా, అబ్రహాముతో నువ్వు చెప్పిన వాగ్దానం, ఈ వీరి పేరు భూమి మీద ఉండకుండా